హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యంత్రి. పిట్ట కొంచెం కూతగనం అని మనం వినే ఉంటాం కదా. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా సేమ్ అలాంటిదని అనమాట. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాంట్లో బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఉదయాన్నే వేడి నీటిలో, గోరువెచ్చటి నీటిలో కొంచెం నిమ్మకాయ, కొంచెం హనీ వేసుకొని తాగితే బాడీ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. అలాగే నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎక్కువగా మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే దీక్షలు చేస్తున్నప్పుడు మీరు గమనించారా ఎందుకు నిమ్మకాయ జ్యూస్ ఇస్తారు? ఎందుకంటే లెమన్లో ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, అది ఇవ్వగానే మనం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి, ఎట్ ఎ టైం ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఎనర్జీ వస్తుంది అనమాట. తర్వాత మనం ఫుడ్ తీసుకున్నా కానీ ఏం అవ్వదు అనమాట. సో అందుకని మనకి నిమ్మకాయ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఎక్కువగా లేడీస్ బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కదా. ప్రజెంట్ రోజుల్లో అయితే లేడీస్ జెంట్స్ అండ్ సంబంధం లేకుండా బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయము. కానీ నిమ్మకాయని మన ఫేస్కి అప్లై చేసాము అంటే, నిమ్మబద్ద తీసుకొని ఫేస్కి ఇలా స్క్రబ్ చేసాము అంటే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట. లేదు కొంచెం నిమ్మబద్దలో కొంచెం పెరుగు, కొంచెం హనీ వేసుకొని అప్లై చేసుకున్నా కానీ చాలా స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో నిమ్మకాయలో అన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎవరమైనా అశ్రద్ధ చేస్తామా? సో అందుకని మన రెగ్యులర్ లైఫ్లో, రొటీన్ లైఫ్లో లెమన్ కనుక యూజ్ చేస్తుంటే ఇన్ని మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. దట్ టు బ్యూటీకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దట్ టు వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న లెమన్ని యూజ్ చేయడం ఎందుకు తప్పు కాదు కదా. సో ఇదన్నమాట ఈరోజు పిట్ట కొంచెం కూతగనం కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో బోలెడన్ని టిప్స్ కోసం మన యంత్రి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hi Nilor, please subscribe to N3 TV.